హాయ్ అండి. వెల్కమ్ టు కిచెన్ విత్ సుధా. ఈరోజు మరో రెసిపీతో వచ్చేసాను. రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుందండి. పూరికి బెస్ట్ కాంబినేషన్ అయిన ఆలూ కర్రీ అండి. ఆలూను ఉడకబెట్టి పీల్ తీసి రెడీ చేసి పెట్టాను. దీన్ని స్మాష్ కూడా చేసుకొని రెడీ చేశానండి. ఇప్పుడు దానికి సరిపడే వెజిటేబుల్స్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈ పూరీ కర్రీ 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. పూరీకి రెగ్యులర్గా చేసుకునే కర్రీ కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. పూరీ కర్రీకి చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకోవాలి. ఈ తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటో ఆనియన్ రెండు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 సెకండ్స్ అలా ఉంచుకుంటే టమాటో ఆనియన్ కూడా మగ్గిపోతాయండి. టమాటో ఆనియన్ మగ్గిపోయిన తర్వాత స్మాష్ చేసుకున్న ఆలూని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇందులోకి సరిపడా హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా వేసానండి నేను. సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకోండి. అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీ కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూసారా కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. ఇందులోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. ఒక్కసారి మూత పెట్టుకొని ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మూత తీసి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని దించుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే బంగాళదుంప కుర్మా రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి పూరీలోకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.